హాయ్ నమస్తే. ఈరోజు మనం క్యాబేజీ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను సుమారుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కచాపచా దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సుమారుగా 2 గంటల వేరుశనగ గానుగ నూనె వాడుతున్నాను. ఇక్కడ ఒక స్పూన్ పోపు దినుసులు, 2-3 ఎండుమిరపకాయలు, 4-5 కరివేపాకులు, కొద్దిగా పసుపు వేసి ఇది చిటపటలాడగానే దీంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని, మెంతిపిండిని వేసుకుందాం. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆవపిండి, అలానే హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి, జీలకర్ర పిండి కలుపుకొని తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్ద కూడా ఇందులో వేసి వేపుకుందాం. 1 కప్పు క్యాబేజీ తీసుకుంటున్నాను. క్యాబేజీ నిలువ పచ్చడికి అందుకు సుమారుగా 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మనం దీన్ని కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత ఇందులో 1 నిమ్మకాయ రసాన్ని వేసి అలానే ఆ వేడికి ఉడకనేస్తున్నాను. ఇది ఎక్కువసేపు మనం వేడి చేయొద్దు, మనకి కారం మాడిపోయి రుచి మారిపోతుంది. ఇప్పుడు 1 కప్పు క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరే, మన క్యాబేజీ నిలువ చట్నీ రెడీ. ఇది మనకి ఎంత లేదన్నా 1 నుంచి 2 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇది ఇన్స్టెంట్గా తినవచ్చు, లేదా 2 రోజుల తర్వాత తిన్నట్లయితే పులుపుది టేస్ట్ ఇంకా బాగా కుదురుతుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పండి. నేను జయశ్రీ, వనంతో మనం. నమస్తే.